అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్ కార్పొరేషన్ 3వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా శ్రీమతి మూలలక్ష్మి వెంకట రవీంద్రరెడ్డి గారు ఎన్నికల బరిలో నిలిచారు. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయగా వీరికి సేపు యాపిల్ గుర్తును కేటాయించడం జరిగింది. తమకు కేటాయించిన సేపు యాపిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని 3వ డివిజన్ ఓటర్లను వారు వేడుకున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఒక దశలో ఆవేదనకు లోనయ్యారు. గత 30-40 సంవత్సరాలుగా స్థానికంగా ఉంటూ ప్రజాసేవలో ఉన్నానని, స్థానిక పెద్దలు చిన్నలందరినీ కలుపుకుని ఉండి అందరినీ ఒకేలా చూస్తూ నవాలుగా భావించుకుని అనేక కార్యక్రమాలను చేపట్టి చేదోడు వాదోడుగా సహకారం అందిస్తూ వచ్చానని, ఒక్కసారి ఆలోచించి ఈ అవకాశాన్ని చేజారనివ్వకుండా అమూల్యమైన ఓటును సేపు యాపిల్ గుర్తుపై వేసి గెలిపించాలని ఆవేదనపూర్వకంగా తెలిపారు. 3వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా నేను మీ ముందుకు వస్తున్నా. నాకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది. 3వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసినందుకు కాంగ్రెస్ పార్టీకి మొదటగా బుద్ధి చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. లేదంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనే వ్యక్తి గురించి నేను చెప్తా. కాకపోతే ఏంటంటే ఇక్కడ 3వ డివిజన్లో ప్రజలకు సేవ చేయడానికి నేను మీ ముందుకు వస్తున్నా. అదేవిధంగా 3వ డివిజన్లో ఉన్న 3 పార్టీ అభ్యర్థులను ఒక్కసారి గమనించండి దయచేసి. బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, వీరు మూడు పార్టీల అభ్యర్థులు ఎక్కడున్నారు, ఎక్కడికి వచ్చారు, ఎక్కడ పోటీ చేస్తారు. నేను 30 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీలో సేవలు అందించుకుంటూ 3వ డివిజన్ ప్రజలకే కాకుండా తిగడగుట్టపల్లె ప్రజలందరికీ ప్రతి విషయంలో సేవ చేసుకుంటూ ప్రజా సమస్యలపై ఎన్నో కార్యక్రమాల మీద పోరాడి సేవ చేసుకుంటుండు. అదేవిధంగా నేను కరీంనగర్ మండలం కూడా అనేక సేవలు కాంగ్రెస్ పార్టీ తరఫున చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో లేకున్నా కూడా నేను టీఆర్ఎస్కు యాంటీగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేసి ప్రజా సమస్యల మీద, రైతులు కానీ, శ్మశాన వాటికల మీద కానీ, మా ఊళ్ళో ఒక శిఖం అనే ఉన్నది, అది అంతా కబ్జాకు గురైన విషయం మీకు అందరికీ తెలిసే. దానిని నేను శ్మశాన వాటిక కొరకు హైకోర్టుకు పోయి ఆ భూమిని కాపాడడం జరిగింది. నా కొరకు కాదు కదా, ప్రజల కొరకు, శ్మశాన వాటిక కొరకు. మా తీగడపల్లె ఇంతకుముందు ఉన్న పరిపాలించిన నాయకులు తీగడపల్లె గ్రామం మొత్తం చూసుకోండి మీరు. కనీస సదుపాయాలు, పార్కులు కానీ, క్లబ్బులు కానీ, శ్మశాన వాటికలు కానీ తీగడపల్లె మొత్తం చూడండి. 3వ డివిజన్ కూడా చూడండి, ఏమి సదుపాయాలు చేయలేదు. ఓన్లీ స్వలాభం కొరకు పదవులు అనుభవించారు తప్ప ప్రజలకు ఒక్క సాయం కూడా చేయలేదు. ప్రతి గల్లీలో రోడ్లు కానీ, మోరులు కానీ, వీధి దీపాలు కానీ. కరీంనగర్ ఆనుకొని ఉన్న డివిజన్ ఇది. ఇంతకుముందు విలీనమైన డివిజన్. కనీస అభివృద్ధి, మినిమం అభివృద్ధి కూడా లేదు. ఈరోజు ఎలక్షన్లు రాగానే టికెట్లు కొనుక్కున్నాడు, ఈ పార్టీలకు వెళ్ళి ఆ పార్టీలకు పోడు, ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి వచ్చి నా సొంటి కార్యకర్తను, కరడు కట్టిన కార్యకర్తలకు అన్యాయం చేసి టికెట్ను తీసుకొని ఈరోజు ముందుకు వస్తున్నారు. దయచేసి ఆలోచించి 3 పార్టీలు మందు, మద్యం, డబ్బుతో మీ ముందుకు వస్తున్నారు. నేను ఈ వారం రోజున అంతా గమనిస్తున్నా. ఏమనంటే మందు, మద్యం, డబ్బు. 3 పార్టీలు ఇచ్చిన పైసలు, డబ్బులు, మంది అన్నీ తీసుకోండి. దయచేసి నా ఆపిల్ గుర్తుకు ఓటేసి గెలిపించగలరని మనవి. మీ అందరికీ సేవలో ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. టీడీ న్యూస్ కేఎన్ఆర్, ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.